పేదల పక్షాన నిలిచిన వైఎస్ఆర్సీపీని రానున్న ఎన్నికలలో మెజార్టీతో గెలిపించుకొని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకుందామని వీరాంజనేయులు ఎం శంకర్ నారాయణ అన్నారు. బుక్కరాయి సముద్రం మండలం నీలాంపల్లి గ్రామంలో మన ఊరికి మన వీరా కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండా ఊపి ఎన్నికల ప్రచారాన్ని నాయకులు కార్యకర్తల మధ్య ఎం శంకర్ నారాయణ ఎం వీరాంజనేయులు పైలా నరసింహయ్య ప్రారంభించారు. ముందుగా గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నీలంపల్లిలోని రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి పాత చేదెల్ల, కొత్త చేదెల్ల, రోటరీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి తిరిగి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడం ద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగించుకుందామన్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే సింగనమల నియోజకవర్గాన్ని అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ కరపత్రం అందజేస్తూ ఓటు అభ్యర్థించారు. వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు ఇబ్బందులను కల్లారా చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదల అభ్యున్నతి కోసం నవరత్నాల పథకాలు అమలు చేశారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. గత టీడీపీ పాలనలో ప్రజలకు ఫలానా చేశామని చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో జగనన్న మీద తప్పుడు ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అభివృద్ధి చేసి చూపించారన్నారు. కరోనా సమయంలో నియోజకవర్గంలోని ప్రజలను పట్టించుకున్న పాపాన పోని టీడీపీ నాయకులు కూడా అభివృద్ధి గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అందిస్తున్న పథకాలు కొనసాగాలంటే మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరారు. అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా శంకర్ నారాయణను, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. శంకర్ నారాయణ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన సామాన్య కార్యకర్తకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరాంజనేయులకు అవకాశం కల్పించిన వైఎస్ఆర్సీపీ పార్టీ పేదల పార్టీగా జగన్ను నిరూపించారన్నారు. చంద్రబాబు నాయుడు డబ్బున్న వారికి మాత్రమే టికెట్ కేటాయించారన్నారు. గత టీడీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చంద్రబాబు నాయుడు చేసిందేం లేదన్నారు. ప్రజల్ని మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు పొత్తులతో వస్తుంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో కొనసాగిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్తుంటే సంక్షేమ పథకాలు అండదండతో తమ ఓటు ఫ్యాన్ గుర్తుకు వేస్తామని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు. గొప్ప పాలన ఇలాగే కొనసాగాలి అంటే మరోసారి జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య, నియోజకవర్గ పరిశీలకులు రమేష్ రెడ్డి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివరెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ప్రధానంగా మన ఊరికి మన వీర అనే ప్రోగ్రాం ద్వారా ఇంటింటి ప్రచార కార్యక్రమం నీలంపల్లి గ్రామంలో సముద్రం మండలం నీలంపల్లి గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ నాగలింగేశ్వర గుడిస్వామి దగ్గర నుంచి పూజ చేసుకొని ఇంటింటి ప్రచార కార్యక్రమము స్టార్ట్ చేయడం జరిగింది. అవున మన రాష్ట్ర ముఖ్యమంత్రి మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధిని గురించి ప్రజలందరికీ వివరించుకుంటూ చెప్పడం జరుగుతూ ఉంది. కావున రాబోయే ఎన్నికలలో కూడా మళ్ళీ మన జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటూ దాదాపుగా 4.5 సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఉండే పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూ పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి మా ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. కావున ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ మన జగనన్నకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిపాలన కూడా ఎంతో బాగుందని చెప్పేసి ప్రజలు కూడా సంతోషపడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఇలా సంతోషంగా ఉండాలంటే మళ్ళీ మన జగనన్న రావాల్సిందని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగనమల నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి వీరాంజనేయులు, పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి నేను మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి ఇందాక పేద నరసింహయ్య గారు చెప్పినప్పుడు ఇప్పటికే అన్ని మండలాల్లో కూడా ఆత్మీయ పలకరింపు, మరి ఒక పరిచయ కార్యక్రమం, వీటన్నిటి కార్యక్రమాల ద్వారా ఇప్పటికే వీరాంజనేయులు సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్ని గ్రామాలను కూడా తిరిగి రావడం, అన్ని గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలవడం కూడా పూర్తయింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎవరికైతే కోట్లు ఉంటున్నాయో వాళ్ళని అభ్యర్థులుగా నిర్ణయించే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడుతుంది. కొన్ని పరిస్థితుల వల్ల కుటుంబ పోషణ కోసం ఎంఏ బీఈడి చదువుకొని డ్రైవర్గా కూడా పనిచేస్తూ విద్యార్థికుడైనటువంటి వీరాంజనేయుల్ని ఇక్కడ సింగనమల నియోజకవర్గానికి అతి సామాన్యుడు నియోజకవర్గ అభ్యర్థిగా నిర్ణయించడంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం మనకు కనపడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం, ఆ వర్గాల అభ్యున్నతి కోసం, ఆ వర్గాలకు రాజకీయంగా చట్టసభలలో ప్రాధాన్యం కల్పించాలని ఒక మంచి నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఆయన ప్రోత్సహిస్తూ సగానికి పైగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను చట్టసభలలోకి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఒక అభినవ అంబేద్కర్గా, అభినవ జ్యోతిబా పూలేగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గుండెల్లో ఒక దేవుడుగా ఈరోజు కొలవబడుతున్నాడు. మరి మేమంతా ప్రచారానికి తిరుగుతుంటే ప్రజలందరూ కూడా ఏ గడపకి వెళ్ళినా మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ జగన్ గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేశారో వాటి పట్ల సంతృప్తి చెందుతూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. తప్పకోకుండా రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాల్లో గెలిచి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీరాంజనేయులను నన్ను ఆశీర్వదించాలని ప్రజలందరికీ కూడా మీ ద్వారా